సరిగమప లిటిల్ ఛాంప్స్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది సింగర్ వరుణవి. దివ్యాంగురాలైన వరుణవి మాట్లాడే ముద్దు ముద్దు మాటలు, పాటలకి అందరూ ఫిదా అయిపోతుంటారు. ఆ షోలో సుడిగాలి సుధీర్తో వరుణవి బాండింగ్, కామెడీ మామూలుగా హిట్ అవ్వలేదు. తాజాగా ఆట డాన్స్ షోకి వరుణవి వచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా వదిలారు. వరుణవి స్టేజ్ మీదకి రాగానే ఎంత అందంగా ఉన్నావో తెలుసా, దిష్టి చుక్క పెట్టుకోవచ్చుగా అని సుధీర్ అన్నాడు. దీనికి సుధీర్ అంకులున్నాడు కదా అంటూ వరుణవి పంచివేసింది. తర్వాత ఒక సాంగ్ కి డాన్స్ కూడా చేసింది. అంటే నేను దిష్టి చుక్కనా అని సుధీర్ అడిగితే ఎస్ కరెక్ట్ ఆన్సర్ అంటూ మళ్లీ కౌంటర్ ఇచ్చింది. సుధీర్ ఎక్కడా అలుగుతాడోనని నువ్వు ఫీల్ అయితే సారీ మావా అని వరుణవి అంది. దీనికి ఎందుకమ్మా మేనకోడలు మావయ్యకి సారీ చెప్తుందా అంటూ వరుణవిని ఎత్తుకుని మావా మావా సాంగ్ కి సుధీర్ డాన్స్ చేశాడు. వరుణవిని దగ్గరికి తీసుకుని ప్రేమగా ముద్దాడాడు. ఈ సీన్ చూసి విష్ణుప్రియ, సమీరా భరద్వాజ్ ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. దొండకాయ్ బెండకాయ్ సుధీర్ మావా నా గుండెకాయ్ అని వరుణవి తనెప్పుడూ చెప్పే డైలాగ్ కొట్టింది. వరుణవి సో గుడ్ అని రాధిక అనగానే సముద్రంలో ఉంటుంది లోతు, రాధిక గారు ఎప్పటికీ యూత్ అంటూ డైలాగ్ వేసింది. చాలా అద్భుతమైన గిఫ్ట్ దేవుడు ఆ తల్లికిచ్చారని రాధిక అన్నారు. ఇక నిహారిక అయితే స్టేజ్ మీదకి వచ్చి వరుణవిని ముద్దాడారు. నువ్వు స్టేజ్ మీదకి వస్తేనే పండగలా ఉంటుందని నిహారిక అన్నారు. ఇలా వరుణవి రాకతో ఆట షోకి కొత్త కళ వచ్చింది. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా వరుణవికి మంచి బాండింగ్ ఉంది. నిజానికి సరిగమప షో చేస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వరుణవిని తన ఫ్యామిలీని దగ్గరుండి తీసుకెళ్లారు అనిల్. ఆ సమయంలో వరుణవిని దగ్గరికి తీసుకుని చిరు ఆప్యాయంగా మాట్లాడారు. అలానే వరుణవి మెడికల్ ఖర్చులకి ఎలాంటి అవసరం ఉన్నా సాయం చేస్తానని కూడా చిరు చెప్పారు. అన్నట్లుగానే కొద్ది రోజుల్లోనే తన కూతురు సుస్మితతో వరుణవికి 5 లక్షల చెక్కు కూడా పంపించారు చిరు. సుస్మిత స్వయంగా ఆ చెక్ ని స్టేజ్ మీద వరుణవి పేరెంట్స్ కి ఇచ్చారు.